నగరంలో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. డీట్, టాస్క్, వి హబ్ ఫౌండేషన్ల సహకారంతో టీ హబ్లో అవార్డుల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రధానంగా నగర అభివృద్ధిలో రియల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తూ గుర్తింపు పొందని వారి కోసం అవార్డులు ప్రదానం చేశారు. అదేవిధంగా విద్యార్థుల్లో ఐడియాల కోసం పోటీలు నిర్వహించారు. ఆలోచనలను ప్రోత్సహించడానికి ఐడియాథాన్ నిర్వహించారు అండ్ వివిధ రంగాల ఎక్స్పర్ట్స్తో ప్యానెల్ డిస్కస్ ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమంలో 39 మందికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్క, బీజేపీ మహిళా నేత మాధవీలత, నటుడు రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆడిటోరియంలో వీవ్స్ వసుంధర గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి ప్రోగ్రాంలోకి వచ్చాను నేను ఇక్కడ ఎంతోమంది జీవితంలో సాధించిన వాళ్ళకి ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా వీళ్ళు అంటే మనం చాలా ఆశ్చర్యపోతాం. ఈ అద్భుతమైన భగవంతుడి సృష్టిలో దివ్యాంగత్వాన్ని కూడా భగవంతుడి వరం కింద, ప్రసాదం కింద తీసుకొని ఒక్క క్షణం కూడా తొణకకుండా బెణకకుండా అన్నీ సవ్యంగా పుట్టిన మాలాంటి వాళ్ళైనా తొణుకుతారు బెణుకుతారేమో, కానీ మిమ్మల్ని మించిన ఆత్మస్థైర్యం మాకుంది అని నిరూపించారు వసుంధర గారు. ఆవిడ ఆధ్వర్యంలో ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులు, ఇందులో స్త్రీమూర్తులు చాలామంది ఉండడం చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఒక స్త్రీ ఎప్పుడైతే ఒక కష్టాన్ని అనుభవిస్తుందో ఆ కష్టం నుంచి తన చుట్టూరా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మాతృమూర్తిలాగా ఆ వ్యక్తి వాళ్ళ ఆ కష్టంలో ఉండకూడదు అని కోరుకుంటుంది. అంటే అందుకే మనకి సనాతన హిందూ ధర్మంలో మాతృదేవో భవ అని ముందు పలుకుతాం మనం, అందరికన్నా కూడా ముందు. వసుంధర దివ్యాంగత్వాన్ని పొంది తనలాగా ఇంకొక వేరే స్త్రీ కానీ ఇంక ఎవ్వరూ కూడా దివ్యాంగత్వంతో కృషించిపోకూడదు, అది దివ్యమైన అంగంతో నేను పుట్టాను అని చాలా ఒక పాజిటివ్ ఎనర్జీతో ఫీల్ అవ్వాలని ఆ అమ్మాయి ఇప్పుడే తపనకు నిజంగా శతకోటి వందనాలు చేసినా కూడా సరిపోదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇది మీది, మాది, మన అందరిది. ఎందుకనంటే ఇవాళ ప్రపంచంలోనే హైదరాబాద్ అంటే ఒక ముఖ్యమైన నగరం. ఈ నగరానికి సంబంధించి ఎంటర్ప్రెనర్స్, మరి ముఖ్యంగా కొత్తగా వచ్చే ఎంటర్ప్రెనర్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ ఇలా చేయటం అనేది నిజంగా గొప్ప విషయం. ఎందుకనంటే ఒక అవార్డు అనేది గుర్తింపు. మనిషి జీవితంలో అవార్డు తీసుకోవటం, ఒక గుర్తింపు పొందటం. నాకు తెలిసి నటుడిగా స్టెప్ బై స్టెప్ నేను ఆ లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నేను చేసిన పనులన్నిటికీ గుర్తింపు తీసుకుని మరీ వచ్చాయి ఇక్కడ దాకా. సో ఈ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అనేది ఇట్ ఈస్ లైక్ గుర్తింపు. సో యంగ్ ఎంటర్ప్రైనర్స్కి, అందులో చౌదరిని చూశారు కదా, ఆ పిల్ల వీల్ చైర్ మీద ఉండి కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు చేయటం. 4 ఏళ్లుగా అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు గుర్తింపు ఫౌండర్ వసుంధర. కష్టపడి గుర్తింపు పొందని వారిని గుర్తించడమే తమ లక్ష్యమన్నారు. కలెక్ట్ చేసిన ఫండ్స్ ను దివ్యాంగుల అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నట్లుగా వివరించారు. ఇప్పటి వరకు 250 మందికి పైగా ప్రయోజనం కలిగిందని చెబుతున్న గుర్తింపు ఫౌండర్ వసుంధరతో మా ప్రతినిధి పాపన్న ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లోని టీ హబ్లో ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ యొక్క ఫంక్షన్ గ్రాండ్గా స్టార్ట్ అయింది. ఈ హైదరాబాద్ అవార్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలియడానికి మనతో పాటు వసుంధర మేడం ఉన్నారు, గుర్తింపు ఫౌండేషన్ ఫౌండర్. మేడం, ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఎన్నో సెషన్? ఇది 4th సీజన్ అండి. 3 సీజన్ కంప్లీట్ చేసుకున్నాం. 225 అన్సంగ్ హీరోస్ ఆఫ్ హైదరాబాద్, అన్టోల్డ్ స్టోరీస్ ఆఫ్ హైదరాబాద్ని మేము హానర్ చేసాము. మాకు ఫస్ట్ నుంచి కల్చరల్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి సపోర్ట్ చేసింది. సో వాళ్ళ ఆథరైజేషన్ తోటి సర్టిఫికేట్ ఇస్తూ హానర్ చేస్తున్నాం అనమాట. కామన్ మ్యాన్ హూ క్రియేట్స్ గ్రేట్ ఇంపాక్ట్, ఇదే అనమాట. సామాన్యులు ఎవరైతే సమాజ సేవలో కానీ, లేదా వాళ్ళు వృత్తిపరంగా కానీ, లేదా వ్యాపారపరంగా ఎలాగైనా హైదరాబాద్ డెవలప్మెంట్లో భాగం అయ్యే వాళ్ళందరినీ గుర్తించి గౌరవిస్తూ వస్తున్నాం. సో దీని ద్వారా రైజ్ అయిన స్పాన్సర్షిప్ అమౌంట్ తోటి మేము డిఫరెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్
పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి లైక్ మీడియాలోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు కల్ట్ హబ్ వర్క్షాప్స్ 7 days అలా చేశాము. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేశాము. ఇలా ఒక 500 బెనిఫిషరీస్ ఉన్నారు మాకు. దాంట్లో 75 పీపుల్కి మేము లైవ్లీహుడ్ ఆపర్చునిటీకి సపోర్ట్ చేసాం. మేడం మెయిన్గా ఎవరితోటైనా కొలాబరేట్ అయ్యి చేస్తున్నారా, మీ ఓన్గా చేస్తున్నారా? ఇప్పటికైతే నిజంగా చెప్పాలంటే నేను కాన్సెప్ట్ పరంగా చాలా సక్సెస్ అయ్యాను. బట్ ఫండింగ్ రిలేటెడ్ అండ్ స్పాన్సర్షిప్ పరంగా అయితే లేదు. మాకు ఫస్ట్ నుంచి కూడా స్పాన్సర్స్ కైండ్లో సపోర్ట్ చేస్తూ వస్తున్నారనమాట. బట్ ఇది నేను ఒక బిజినెస్ లాగా కాకోకుండా ఒక సర్వీస్ లాగా అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ ఏ పర్సన్స్ విత్ డిసేబుల్ నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈవెన్ ఐ స్ట్రగుల్ అలాట్ వితౌట్ any support. So I did something in media field and entrepreneurship. But recognition విషయానికి వచ్చినప్పుడు ఉండదు. కానీ ఇంత ఉండి కూడా నేను చేసిన అలా నాలాగా కూడా చాలామంది కూడా చేస్తున్నారు. సో వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలి, వాళ్ళ సపోర్ట్ తీసుకొని మా డిజేబుల్ కమ్యూనిటీకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అది ముఖ్య ఉద్దేశం అన్నమాట. మేడం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఐడియాథాన్ అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటి? సో ఐడియాథాన్ ఈజ్ ఏ స్టార్టప్ కాంపిటీషన్ అనమాట. యూత్ మెయిన్గా స్టూడెంట్స్ అండ్ Tier 1, Tier 2 పీపుల్ని మేము ఫోకస్ చేస్తున్నాము. రూరల్ ఇన్నోవేటర్స్ ఆల్సో. సో మాకు డిఫరెంట్ కాలేజెస్ అండ్ ఏపీ అండ్ తెలంగాణ బోత్ సైడ్ నుంచి దాదాపు 2500 ఐడియాస్ వచ్చాయి. అందులో ఫిల్టర్ చేసి మేము టాప్ 150 తీసుకున్నాం. టాప్ 150లో అగైన్ 60 ఐడియాస్ ఫిజికల్ పిచ్చింగ్ ఇచ్చారు. వాళ్ళకి మళ్ళీ మెంటర్షిప్ ఇచ్చాము. ఇప్పుడు ఫైనల్ కాంపిటీషన్ జరుగుతుంది, ఫినాలే. సో ఇప్పుడు వచ్చేసి మనకి టాప్ 25 ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీతో 4 people వచ్చారు. 29 ఐడియాస్ వర్ ప్రెజెంటింగ్ నౌ. సో దాదాపు ఇట్స్ ఎ బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్లీ. యా. ఈ సీజన్ 4 అంటున్నారు కదా మ్యామ్, ఈ సీజన్లో ఏమైనా అంటే లాస్ట్ 3 years నుంచి కూడా చేస్తున్నారు, ఈసారి కొత్తగా ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? మేము వచ్చేసి ఇప్పటి నుంచి ఎకో ఈవెంట్ లాగా చేద్దాం అనుకుంటున్నాం. ప్లాస్టిక్ని మ్యాక్సిమం తగ్గించి ఎకో ఫ్రెండ్లీ ఈవెంట్ లాగా చేయడానికి బ్రింగ్ యువర్ ఓన్ బాటిల్ అనే కాన్సెప్ట్తో వచ్చాము. ఎవరి వాటర్ బాటిల్ వాళ్ళే, ప్లాస్టిక్ వేస్ట్ తగ్గించడానికి. అండ్ ఇయర్ నుంచి మేము ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఫోకస్ చేస్తున్నాం అనమాట. స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, CSR అండ్ ఇంక్యుబేటర్స్ ఇన్స్టిట్యూషన్స్ తోటి మేము కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇండియా ఫస్ట్ బిజినెస్ ఇంక్యుబేటర్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంది. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కావాలి. మేము బిల్డ్ చేసుకో మా ఓన్ స్పేస్, దానికి చాలా ఫండ్స్ కావాలి. దానికోసం ఫోకస్ చేస్తూ ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఐ హ్యావ్ ఎ ఇంటర్నేషనల్ కనెక్షన్. నేను ఇంటర్నేషనల్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశాను. 55+ కంట్రీస్లో దాదాపు 300 అబౌవ్ సోషల్ చేంజ్ మేకర్ నెట్వర్క్ ఉంది. వీఆర్ రిసీవింగ్ ఎవ్రీ డే సమ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్స్ ఫండ్స్ ఏవైతే సోషల్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే ఐడియాస్తో వస్తారో వాళ్ళకి ఫండింగ్ సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది హైదరాబాద్ అభివృద్ధిలో ఎవరైతే పాటుపడినప్పటికీ గుర్తింపు పొందని హీరోస్ని అందరినీ కూడా గుర్తించి ఇక్కడ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్లో సత్కరించుకుంటాం. వారితో పాటు రకరకాల విద్యార్థులకు వాళ్ళకి వస్తున్న ఐడియాలను కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి ఐడియాథాన్ పేరు మీద వాళ్ళందరినీ కూడా కాంపిటీషన్తో ప్రైజులు ఇస్తున్నట్టు కూడా గుర్తింపు ఫౌండేషన్ ఫౌండర్ వసుంధర మనతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మొగుల పాపన్న, బిగ్ టీవీ.